అందరి కళ్ళు ఇప్పుడు బీహార్ మీదే. తొలి విడత పోలింగ్ జరుగుతున్న ఈ రాష్ట్రంలో గెలుపెవర్ది అనే విషయంలో జోరుగా చర్చ జరుగుతోంది. మరోసారి అధికారంలోకి రావాలని ఎన్డీఏ పోరాడుతుంటే ఎలాగైనా అధికారం చేపట్టాలని మహాగఠబంధన్ ప్రచారం నిర్వహించింది. ఇటు నితీష్ కుమార్, అటు తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా రెండు పక్షాల ప్రజలు పెద్ద ఎత్తున వాగ్దానాలు ఇచ్చాయి. కుల సమీకరణాలే బీహార్ రాజకీయాలను శాసిస్తాయనేది సుస్పష్టం. ఇందుకు అనుగుణంగానే కూటముల్లో సీట్ల సర్దుబాటు జరిగింది. బీహార్ ఓటరు ఎవరిని ఎన్నుకుంటారు అనేది నిర్ణయించేది తొలి విడత పోలింగేనని చెబుతున్నారు. తొలి విడత పోలింగ్ కు సిద్ధమైంది బీహార్. బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాలలో ఓటింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల హోరాహోరీ ప్రచారం ముగిసింది. ఇరు కూటముల తరపున అగ్రనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. రెండు కూటములు తమ చివరి అస్త్రాలను ప్రయోగించేశాయి. అధికారం నిలబెట్టుకోవాలని పావులు కదుపుతున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, మళ్లీ గద్దెనెక్కాలని సర్వశక్తులు ఒడ్డుతున్న ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. జంగల్ రాజ్ ని అడ్డుకోవాలంటే ఎన్డీఏను గెలిపించాలని బీజేపీ, జేడీయూ నేతలు, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే మహాగఠబంధన్కు ఓటెయ్యాలని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ తరపున ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం నితీష్ కుమార్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, మహాగఠబంధన్ తరపున రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్ తదితరులు ప్రచారం నిర్వహించారు. తొలి విడత పోలింగ్లో 1314 మంది అదృష్టం పరీక్షించుకుంటున్నారు. రాఘోపూర్ నియోజకవర్గం స్థానం నుంచి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు. మహువా స్థానం నుంచి లాలూ పెద్ద కుమారుడు మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలో ఉన్నారు. ముంగర్ జిల్లా తారాపూర్ నుంచి బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. దర్భంగా జిల్లా అలీనగర్ నుంచి జానపద గాయకురాలు, బీజేపీకి చెందిన మైథిలి ఠాగూర్ ఎన్డీఏ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. బీహార్ రాజకీయాల్లో ఇంతవరకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ, ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ ప్రాబల్యం కొనసాగింది. ఈసారి ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ బీహార్ ఎన్నికల రంగంలో దిగింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుంది, ఏ కూటమిని దెబ్బతీయనుంది అనేది ఈ నెల 14న తేలనుంది. కాగా బీహార్లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ 6న, రెండో దశ 11న జరగనుండగా నవంబర్ 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల మొత్తంలో రాజకీయ చర్చను నిర్దేశించిన ఏకైక అంశం ఉద్యోగాలు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 10 లక్షల ఉద్యోగాల హామీతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేయగా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనదైన శైలిలో జంగిల్ రాజ్ ని గుర్తు చేస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ పాలనపై విమర్శలు గుప్పించారు. 15 ఏళ్ల నితీష్ కుమార్ పరిపాలనపై ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి విపక్ష కూటమి సఫలీకృతమవుతుందా అనేది చెప్పలేం. ఎన్డీఏకు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాయే అతిపెద్ద బలం. నితీష్పై ఉన్న వ్యతిరేకతను మోడీ ఇమేజ్తో అధిగమించాలని బీజేపీ వ్యూహరచన చేసింది. నితీష్ కుమార్ తన ప్రచారంలో ప్రధానంగా అభివృద్ధి, శాంతి భద్రతల గురించి ప్రస్తావించారు. రాష్ట్రానికి జంగిల్ రాజ్ నుంచి విముక్తి కల్పించారని చెప్పారు. ప్రతి గ్రామానికి విద్యుత్, రోడ్లు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయగల ఏకైక అంశం చిరాగ్ ఫ్యాక్టరీ. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ప్రధాని నరేంద్ర మోడీకి జై కొడుతూనే సీఎం నితీష్ కుమార్ను టార్గెట్ చేస్తున్న చిరాగ్ పాశ్వాన్ ఈ తొలి దశలో అత్యంత కీలకంగా మారారు. జేడీయూ పోటీ చేస్తున్న దాదాపు అన్ని స్థానాల్లో ఎల్జేపీ, రామ్ విలాస్ తమ అభ్యర్థుల్ని నిలబెట్టింది. ఈ అభ్యర్థులు జేడీ ఓటు బ్యాంకును భారీగా చీల్చే అవకాశం కనిపిస్తోంది. ఈ ఓట్ల చీలిక నేరుగా మహాగఠబంధన్ అభ్యర్థుల గెలుపునకు దారితీస్తుందని విశ్లేషకుల అంచనా. పోటాపోటీ ఇక్కడే తొలి దశలో నితీష్ కేబినెట్లోని 8 మంది మంత్రులతో సహా పలువురు ఉద్దండుల భవితవ్యం తేలనుంది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 స్థానాలు గెలుపొంది అధికారం చేపట్టగా, ప్రతిపక్ష మహాగఠబంధన్ 110 సీట్లు గెలుపొందింది. బీహార్ ఎన్నికల్లో పార్టీల భవితవ్యాన్ని తొలిదశ ఎన్నికలే నిర్ణయించనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. బీహార్లో మొదటి నుంచి కుల రాజకీయాలదే పైచేయిగా కొనసాగుతోంది. ఆర్జేడీ తన ముస్లిం యాదవ్ సమీకరణాన్ని పటిష్టం చేసుకుందో, లేక నితీష్ కుమార్ తన ఈబీసీ మహాదళిత్ ఓటు బ్యాంకును నిలబెట్టుకున్నారో లేదో మొదటి దశ ఎన్నికలే స్పష్టం చేస్తాయి. ఆ రాష్ట్ర జనాభా 13 కోట్లయితే వీరిలో ఈబీసీలు 36%, ఓబీసీలు 27%, ఎస్సీ ఎస్టీలు 19%, ముస్లింలు 17%, అగ్రవర్ణాలుగా ఉన్న బ్రాహ్మణులు, రాజ్పుతులు, భూమిహార్లు, బనియాలు 15% ఉన్నట్లు తేలింది.
ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే బీహార్లో ప్రతి 10 మంది ఓటర్లలో 8 మంది వెనుకబడిన వర్గాలకు చెందినవారే. కులం ఓ బలమైన గోడగా ఉన్న బీహార్లో ఎన్నికలు ఎలా ఉంటాయో అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా నాయకుడైనా కులం అనే పజిల్ని అర్థం చేసుకోకపోతే విజయం కాదు కదా, విజయపు టంచులను చేరడం కూడా అసాధ్యమే. అందుకే బీహార్లో ప్రతి రాజకీయ నాయకుడి ప్రసంగం, ప్రతి కూటమి అభ్యర్థులకు ఇచ్చే ప్రతి టికెటు కుల సమీకరణల చుట్టే తిరుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. బీహార్లో ఓబీసీలంతా కలిసికట్టుగా ఉన్నారా అంటే అవుననే సమాధానం చెప్పలేం. ఈబీసీలోనే 125 వేర్వేరు సమూహాలున్నాయి. దళితులు పాశ్వాన్, ముసహార్, చమార్లుగా చీలిపోయారు. ఓబీసీలు కూడా యాదవ, కుర్మి, కోయిరి, ఈబీసీలుగా విడిపోయారు. వీరంతా వేరువేరు రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారిపోయారు. బీహార్లో కులాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో మాదిరిగా సామాజిక గుర్తింపు కాదు, రాజకీయ ఆయుధం మాత్రమే. ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు గెలవాలి, ఎవరిని ఓడించాలి అన్నదాన్ని కూడా ఇక్కడ కులమే నిర్ణయిస్తుంది. ఇక్కడ ప్రతి ఎన్నిక, ప్రతి కూటమి, ప్రతి నినాదం కుల గణాంకాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే ప్రశ్న ఉత్పన్నమైతే బీహార్లో మాత్రం ఈ ప్రభుత్వం ఏ కులానికి చెందింది అనే ప్రశ్న వినిపిస్తుంది. భారత్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యానికి మన దేశం కేంద్ర బిందువైన బీహార్లో మాత్రం కులమే అత్యంత శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఉంది.